హాయ్ గాయ్స్, మనం ఇప్పుడు కల్కి గురించి తెలుసుకుందాం. అయితే ఎన్నికలప్పుడు మనకు ఎన్నికల రిజల్ట్ ఎలా ఉండబోతుందో అన్న విషయంపై ఎగ్జిట్ పోల్ నిర్వహిస్తారు. అలాగే మనం కొత్తగా ఇప్పుడు కల్కి సినిమా ఎలా ఉండబోతుంది అన్న విషయంపై కల్కిపై కల్కి ఎగ్జిట్ రిపోర్ట్ అని మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. కల్కి ఇప్పుడు ఎక్కడ ఎవరి నోట విన్నా వినబడే మాట. ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ అయ్యాక ఆయన నుండి వస్తున్న ప్రతి సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ నెల 27న రాబోతున్న కల్కి మూవీ ఆకట్టుకుంటుందా, ఎలా ఉండబోతుందనే దానిపై కల్కి నుండి వచ్చిన ట్రైలర్, గ్లింప్స్, టీజర్, దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పిన వివరాలను బట్టి కల్కి సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనే విషయంపై మనం ఎగ్జిట్ రివ్యూ నిర్వహిద్దాం. భారీ తారాగణంతో ఎక్కడా రాజీ లేకుండా 100 కోట్ల బడ్జెట్తో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా కల్కి. బిగ్ బి, అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు కమల్ హాసన్, దీపికా పడుకోనే ఇలా భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కింది. టీజర్, ట్రైలర్ బట్టి చూస్తే ఇది హాలీవుడ్ సినిమా ఐరన్ మ్యాన్ తరహాలో ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రభాస్ తన ఇమేజ్కి తగ్గట్లుగా ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అయితే సినీ వర్గాల వివరాల ప్రకారం టైం ట్రావెల్ తరహా సినిమా చెప్పుకోవచ్చు. ఈ సినిమా ముఖ్యంగా అమితాబ్ బచ్చన్, కమల్ ఇద్దరు చుట్టూ కథ తిరుగుతున్నట్లు చెబుతున్నారు. ప్రపంచ వినాశనం కోసం కొందరు కుట్రదారులు ప్రయత్నిస్తుంటే దాన్ని ఆపేందుకు కల్కి రూపంలో అమితాబ్ సృష్టించిన పాత్రనే ప్రభాస్ పాత్రగా చెప్పుకుంటున్నారు. మొదటగా ప్రభాస్ భీకరమైన పోరాటంలో మరణించి ఆ తర్వాత వేల ఏళ్ల తర్వాత పుట్టి ఈ లోకాన్ని రక్షిస్తాడన్నది చిత్రకథాంశంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు మహాభారతం, రామాయణం రిఫరెన్స్గా తీసుకున్నారని తెలుస్తుంది. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప యోధులు ఒకేసారి కలిస్తే ఆ కలయికతో ప్రపంచంలో ఏ విధంగా ఉంటుంది అనే కాన్సెప్ట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. మహానటి సినిమాతో తన ఇమేజ్ను కళాత్మకమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు నాగ్ అశ్విన్. ఈ చిత్రాన్ని కూడా ప్రపంచ స్థాయిలో వైజయంతి మూవీ సంస్థ నిర్మించింది. ఇందులో విఎఫ్ఎక్స్ వరకు కానీ ఇతర సాంకేతిక విలువలతో కూడుకున్నది కూడా ఎంతో అద్భుతంగా ఉందని తెలుస్తుంది. భైరవ పాత్ర ద్వారా ప్రభాస్ సినిమా మొత్తం ఉంటుందని, భైరవ పాత్ర మొదలుతో భైరవ పాత్ర అంతంతో ఈ కథ ముగుస్తుందని తెలుస్తుంది. ఓ పక్క సంగీతం, మరో పక్క కెమెరా డిపార్ట్మెంట్ ప్రతి కేటగిరీలో వర్క్ అద్భుతంగా ఉందని తెలుస్తుంది. అయితే ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ అలాగే కమల్ హాసన్ ఇద్దరు మరణిస్తారట. అలాగే ప్రభాస్ మొదటిగా మరణించి ఆ తర్వాత పుట్టి ప్రపంచాన్ని జయిస్తారట. మొత్తానికి ఈ చిత్రం పట్ల చిత్ర యూనిట్తో పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నాయి. ఈ చిత్రంలో అక్కడక్కడ చిన్న లోపాలు కనిపించినప్పటికీ పెద్దగా ఆ లోపాలు ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేవు. బాహుబలి అంత కాకుండా ఆ రేంజ్లో సినిమా ఆడుతుందని, ఆ సినిమాతో ప్రపంచ స్థాయిలో ప్రభాస్కు మంచి గుర్తింపు వస్తుందని తెలుస్తుంది. ఇదండి మనం కొత్తగా స్టార్ట్ చేసిన ఎగ్జిట్ రివ్యూ. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మరింత వివరాల కోసం మా ఛానల్ని షేర్ చేయండి. జై హింద్.